బైబిల్స్ ఉన్న ప్రతి ఒక్కరూ కూడా ఓపెన్ చేద్దాం. యోహాను వ్రాసిన 3వ పత్రిక 1వ అధ్యాయము 1 నుంచి 7 వచనాల వరకు అందరం కలిసి చదువుదాం. పెద్దనైన నేను సత్యమును బట్టి ప్రేమించు ప్రియుడైన గాయునకు శుభమని చెప్పి వ్రాయున్నది. ప్రియుడా, నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారం నీవన్ని విషయములలోనూ వర్ధిల్లుచు సౌఖ్యముగా ఉండవలనని ప్రార్థించుచున్నాను. నీవు సత్యమును అనుసరించి నడుచుకొనుచున్నావు గనుక సహోదరులు వచ్చి నీ సత్య ప్రవర్తనను గూర్చి సాక్ష్యము చెప్పగవిని బహుగా సంతోషించితిని. నా పిల్లలు సత్యమును అనుసరించి నడుచుకొనుచున్నారని వినుట కంటే నాకు ఎక్కువైన సంతోషము లేదు. ప్రియుడా, వారు పరదేశులైనను సహోదరులుగా ఉన్నవారికి నీవు చేసినదిలా విశ్వాసికి తగినట్టుగా చేయుచున్నావు. వారు నీ ప్రేమను గూర్చి సంఘం ఎదుట సాక్ష్యమిచ్చిరి. వారు అన్యజనుల వలన ఏమీ తీసుకొనక ఆయన నామము నిమిత్తము బయలుదేరిరి గనుక దేవునికి తగినట్టుగా నీవు వారిని సాగనంపిన ఎడల నీకు యుక్తముగా ఉండును. చదవబడిన వాక్యాన్ని దేవుడు మన వెనికిడిలో దీవించునుగాక. కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, స్తోత్రం నాయన. సర్వాధికారి మీకు వందనాలు యేసయ్యా. చదవబడిన వాక్య భాగాన్ని ధ్యానిస్తూ ఉండగా మాతో మీరు మాట్లాడండి. మీరు మాట్లాడే దేవుడు ప్రభువా. మీరు మాట్లాడితే దయ్యాలు పారిపోతాయి. మీరు మాట్లాడితే రోగులు స్వస్థత పొందుకుంటారు. మీరు మాట్లాడితే చచ్చిన వారు బ్రతుకుతారు. జీవాధిపతి మీకు వందనాలు, స్తోత్రాలు. మీరు మాట్లాడే దేవుడు కనుక మీ యొక్క వాక్యం ద్వారా మాతో మాట్లాడమని, మమ్మను దర్శించమని, మమ్మను బలపరచమని, మీ వాక్యపు వెలుగులో మా జీవితాలను కట్టుకోవడానికి సహాయం చేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. యోగ్యత అర్హత లేని నన్ను ఈ స్థలంలో నిలబెట్టుకున్నందుకై మీకే కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ యేసయ్య నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాం పరమ తండ్రి, ఆమెన్. మరి సమయంలో మనము పోయిన 2 వారాల నుంచి కూడా మనము ప్రేమ, సంతోషము అనే ఆత్మ ఫలాల గురించి ధ్యానించుకున్నాం. 2వ వచనాన్ని మనం గమనించినట్లయితే ఈ 2వ వచనాన్ని మనం ధ్యానించుకుంటూ వాటిలో భాగంగా వీటిని ధ్యానించుకుంటూ వస్తున్నాం. ప్రియుడా, నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారం నీవన్ని విషయములలోనూ వర్ధిల్లుచు సౌఖ్యముగా ఉండవలనని ప్రార్థించుచున్నాను. యోహాను అంటున్నాడు, నీవు ఆత్మలో వర్ధిల్లుతున్న ప్రకారం. ఎవరితో? గాయి అనే వ్యక్తితో నువ్వు ఆత్మలో వర్ధిల్లుతున్నావు. కానీ అన్ని విషయాల్లో కూడా నువ్వు వర్ధిల్లాలన్నీ గురించి నేను ప్రార్థన చేస్తున్నాను. యోహాను ఒక ఆత్మ సంబంధి. అపరిశుద్ధ ఆత్మ యొక్క ఉద్దేశం, దేవుని యొక్క ఉద్దేశం ఏంటంటే మనం ఆత్మలో వర్ధిల్లుతూ అన్ని విషయాల్లో వర్ధిల్లి సౌఖ్యముగా ఉండాలని. హల్లెలూయా, హల్లెలూయా. ఈ సంవత్సరంలో మనం ఆత్మలో వర్ధిల్లి అన్ని విషయాల్లో కూడా వర్ధిల్లి సౌఖ్యముగా ఉండే ఆ స్థితిలోకి వెలుదుముగాక. దేవుణ్ణి వెంబడిస్తున్న నువ్వు నీ జీవితంలో నీతిగా, యథార్థంగా బ్రతకడం దేవుని చిత్తము. కానీ అదొక్కటి మాత్రమే ఇచ్చి నిన్ను వదిలిపెట్టే దేవుడు కాదు. కానీ దేవుని చిత్తం ఏమై ఉందంటే నీవు అన్ని విషయాల్లో కూడా వర్ధిల్లి సౌఖ్యముగా ఉండాలని. ఈ మాటను గమనిస్తున్నప్పుడు గాయు అనే వ్యక్తికి మంచి ఆత్మీయత ఉంది, మంచి ఆత్మీయుడు. కానీ కొన్ని సమస్యలు ఉన్నాయి, ఏవో కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. కుటుంబ కలహాల, కుటుంబంలో అశాంతి, అసమాధానమా, మరి అనారోగ్యమా, ఏముందో తెలియదు. కానీ కొన్ని సమస్యలు ఉన్నాయి. అందుకే యోహాను అంటున్నాడు, నీ గురించి నేను ప్రార్థన చేస్తున్నా, నీవన్ని విషయాల్లో వర్ధిల్లి సౌఖ్యముగా ఉండాలని. హల్లెలూయా. మీరు కూడా అన్ని విషయాల్లో వర్ధిల్లి సౌఖ్యముగా ఉందురుగాక. పక్కలతో చెప్పండి, నువ్వు సౌఖ్యముగా ఉందువుగాక అని చెప్పండి. ఇంకొక మాట, నువ్వు వర్ధిల్లి సౌఖ్యముగా ఉందువుగాక అని చెప్పండి. ఎవరెవరికి ఆశ ఉంది నేను వర్ధిల్లి సౌఖ్యముగా ఉండాలని? అన్ని విషయాల్లో వర్ధిల్లి నేను సౌఖ్యం, నాకుంది ఆశ. ఆశ కలిగిన ప్రాణాన్ని ఆయన తృప్తిపరుస్తాడు. కానీ దేవుడు ఏది చేసినా సరే ఆయనకు ఒక క్రమం ఉంటుంది.
మొదటిగా దేవుడు ఒక మనిషి జీవితంలో ఏం చేస్తాడంటే ఆ వ్యక్తిని ఆత్మలో వర్ధిల్లింపజేస్తాడు, ఆత్మీయంగా బలపరుస్తాడు. తర్వాత అన్ని విషయాల్లో వర్ధిల్లింపజేసి సౌఖ్యముగా ఉంచుతాడు. హల్లెలూయా. ఈరోజు మనం మొదటి అంశాన్ని మనం ధ్యానించుకుంటున్నాం, ఆత్మలో వర్ధిల్లుట. ఆత్మలో వర్ధిల్లిన వ్యక్తిలో ఏముండాలి? ఆ ఫలాలు ఉండాలి. ఓ చెట్టు వర్ధిల్లింది అనడానికి సూచన ఏంది? ఆ చెట్టులో ఫలాలు కనిపిస్తే అది వర్ధిల్లింది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మన జీవితంలో కూడా మనం ఆత్మీయంగా వర్ధిల్లామా లేదా అనేది మన ఫలాల్ని బట్టి తెలుస్తుంది. మనం ఆత్మీయంగా ఎప్పుడైతే ఫలిస్తామో, ఆత్మీయంగా వర్ధిల్లుతామో, ఆటోమేటిక్గా నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోతాం యేసు నామంలో. అక్కడ కూడా ఎలా ఉండాలో, ఎలా ముందుకు సాగాలో వాక్యం వాటిని కూడా నేర్పిస్తుంది మనకి. అన్ని విషయాల్లో వర్ధిల్లి మనం సౌఖ్యముగా ఉండడానికి. మొదటిగా ఆత్మలో మనం వర్ధిల్లాలి అంటే, ఆత్మలో వర్ధిల్లాల్సిన మనలో ఏముండాలి? ప్రేమ ఉండాలి. ఏముండాలి? ప్రేమ. రెండవది సంతోషము. ప్రేమ, సంతోషము గురించి మనం ధ్యానించుకున్నాం. మూడవది ఏంది? సమాధానము. గట్టి చెప్పండి. మూడవదిగా ఏముండాలి? సమాధానము. సమాధానపరచువారు ధన్యులు, వారు, మీరు చెప్పండి గట్టిగా, సమాధానపరచువారు ధన్యులు, వారు దేవుని ఎవరి కుమారులు అంట? సమాధానపరచేవారు. హల్లెలూయా. సమాధానము అనే ఫలము ఎవరిలో ఉంటుందో వాళ్ళెవరు? దేవుని కుమారులు. దేవుని కుమారులు దేవుని ఆస్తికి వారసులు, దేవుని దగ్గర ఉన్న వాటికి వారసులు. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరైతే దేవుని కుమారులుగా ఉంటారో వారిలో సమాధానం అనే ఫలం ఉంటుంది. వారిలో సమాధానం లేకపోతే హల్లెలూయా, సమాధానం అనే ఫలం లేకపోతే వాళ్ళు దేవుని కుమారులు కారు. దేవుని కుమార్తెగా, దేవుని కుమారుడిగా నీవు ఉండాలంటే నీలో ఏముండాలి? సమాధానం ఉండాలి. చాలా ప్రశాంతంగా ఉన్నా నేను. అదే ఆ సమాధానం అనే ఫలం. ఎన్ని పరిస్థితులు ఎట్లున్నా కానీ భర్తతో నువ్వు సమాధానం కలిగి ఉండాలి. నీ భర్తకు నీకు మధ్యలో, ఇప్పుడు భర్తతో భార్యతో ఒకరి మీద ఒకరు అలిగిన వాళ్ళు ఎవరు ఉన్నా సరే వాళ్ళకి ఏం లేదు. ఇప్పుడు ఏం లేదు? సమాధానం ఉందా? లేదు. హల్లెలూయా, హల్లెలూయా. చుట్టూ ఎన్ని జరిగినా, మన ద్వారా ఎవరు బాధపడుతున్నా, ఎంతమందితోటి మాట్లాడకపోయినా, ఎన్ని గొడవలు ఆడినా, అత్తని తిట్టి వచ్చి, మామని తిట్టి వచ్చి, భర్తను తిట్టి వచ్చి, భార్యను తిట్టి వచ్చి, మళ్ళీ మంచిగా కూర్చొని ఉన్నావంటే నీలో సమాధానం ఉందా? నువ్వెక్కడ నిలబడితే అక్కడ సుడిగాలే, పెనుగాలే, తుఫానే. హల్లెలూయా, హల్లెలూయా. నీవు అడుగు పెడితే చాలు అంత గందరగోళమే. మీ అమ్మోళ్ళ ఇంటికి పోతావు, ఆడ గందరగోళమే. అత్తోళ్ళ ఇంటికాడ ఉంటావు, వీడ గందరగోళమే. నీ లోపల సమాధానమే లేదు. నీ వేడుంటే వాడ సమాధానమే ఆడుంటుంది. ఉన్న సమాధానం పాడవుతుంది. నిజంగా నీలో సమాధానం ఉందా? సమాధానం అనే ఫలం ఉంటే నువ్వు ఎట్లుంటావు తెలుసా? నువ్వేడ గొడవలు ఉంటే ఆడికి పోతావు చూడు, ఆడ గొడవలు తగ్గిపోతాయి, పెరగాయి. హల్లెలూయా. కొందరు పోతారు, నిప్పులు ఉంటే ఉప్పు పోస్తారు, ఇక అంతే. లేదంటే డీజిలో, పెట్రోలో, ఇప్పుడు ఇక డీజిల్ పెట్రోల్ అనాలి, కిరసనాయిల్ లేదు కదా. హల్లెలూయా. పెట్రోల్ ఇంకా పవర్ఫుల్, పెట్రోల్ పోస్తారు. మంటలు మండుతున్నాయి అంటాడు, ఇంకా మంట మండిస్తారు. మంట లేదంటే పుల్లగిరాన్ని వేసేస్తారు. అవును కాదా? అలాంటి వాళ్ళు సమాధానపరచేవారా? దేవుని కుమారుడుగా, కుమార్తెగా ఉంటే దేవుడిచ్చే వాటిని త్వరగా పొందుకొని వర్ధిల్లుతావు యేసు నామంలో.
ఎక్కడ గొడవలు ఉన్నాయో, ఎక్కడ అశాంతి ఉందో, ఎక్కడ అసమాధానం ఉందో, అక్కడికి నువ్వు వెళ్ళినప్పుడు అక్కడ ఏం కలగాలి? సమాధానం కలగాలి. హల్లెలూయా. కొంచెం తెలంగాణ వర్డ్స్ కొన్ని యూజ్ చేస్తున్నాం అనుకోకండి. ఎందుకు గత్తర్ లేపుతున్నావు నీ ఇంట్లో? ఒక స్త్రీగా నువ్వు ఒక ఇంటికి అడుగు పెట్టినావంటే ఇంట్లో సమాధానం ఉండాలి. ప్రేమ చేత అందరిని అల్లుకోవాలి. మనస్పర్ధలు వచ్చినాయి అంతే నువ్వు అడుగు పెట్టిన వెంటనే. హల్లెలూయా, హల్లెలూయా. కొందరికి పేరు ప్రేమ అని ఉంటుంది కానీ జీవితంలో ప్రేమ ఉండదు. వీళ్ళందరూ అలాంటి వాళ్ళని నేను అంటలే, కానీ కొందరు మాత్రము పేరుకు తగ్గ జీవితాలు ఉన్నాయి. హల్లెలూయా. ఆఖరికి వస్తే అత్తకు కొంచెం దగ్గరికి సెల్ఫ్లో ఉన్న ట్యాబ్లెట్ తెచ్చేది. ఏమో ఇక్కడ ఉన్న అత్తలకి మెడిసిన్, ఇంట్లో ఉన్న మెడిసిన్ అంది కోడన్లు ఉన్నారు ఇక్కడ. యేసు నామములో వారి హృదయాలు మార్చబడును గాక. ఆ ట్యాబ్లెట్ కంటే మీ ప్రేమ చాలా పవర్ఫుల్. ఎట్లా తెలుసా? అత్త ఏం కాదు, ధైర్యంగా ఉండు, అసలు ఆ వ్యాధి నిన్నేం చేయదు, ఈ ట్యాబ్లెట్ వేసుకున్న మాటినని ఒక ఛాయ్ ఒక బన్ను దగ్గరికి తీసుకెళ్ళి తినబుద్ధి కాకపోతే ఏదన్నా వేడివేడి రొట్టె చేసి ఇచ్చి, అన్నీ నీ చేతులు ఉన్నాయి నేను చెప్పినందుకు కాదు, మా అత్త వండిది, మా అత్త ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుంది, నేను కూడా అందుకే గందరగోళం చేస్తే అంత అట్లయితేనే వింటది. హల్లెలూయా. రకరకాల పరిస్థితుల్లో వాళ్ళందరూ ఎట్లా నన్ను ఉండని, జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టును, నువ్వు జ్ఞానం కలిగిన స్త్రీగా ఉండు. జ్ఞానం ఉంటే నువ్వేం చేస్తావు తెలుసా? ఇంట్లో ఉన్న వాళ్ళందరితో సమాధానంగా ఉంటావు. ఒక కోడలుగా నువ్వు గుర్తుంచుకోవాలి, నువ్వు సమాధానంగా ఉంటే ఇల్లు అంతా సమాధానంగా ఉంటుంది. ఆఖరికి వస్తే ఇల్లు అంతా ఎవరిది? అసలు నీ భర్తనే నీ ప్రాపర్టీ కదా. ఎన్ని ఆస్తులు ఉన్నా ఒకవేళ నీ భర్త లేడనుకో నీ పరిస్థితి ఏంది? కుమారులు ఆయన అనుగ్రహించు స్వాస్థ్యము. ప్రతి తల్లికి కుమారుణ్ణి దేవుడిచ్చినటువంటి స్వాస్థ్యం అంట, ఆస్తి అంట. ఒక తల్లి ఆ ఆస్తిని తీసి నీకు ఇచ్చింది. హల్లెలూయా. నీ భర్త ఆరోగ్యం నీ చేతుల్లో ఉంది. చాలామంది స్త్రీల వల్ల భర్తలకు బీపీలు షుగర్లు వస్తున్నాయి. అడ్డెందోడే మాట్లాడుతారు, విలువ ఇవ్వరు. అసలు ఒంటరిగా ఉన్నప్పుడు విలువ ఇయ్యరు, పెళ్ళిళ్ళకి పేరెంటాలకు పోయినా విలువ ఇయ్యరు. నోరు తెరిచినావు తీయగా, పక్కకు అక్క ఉంది తెలియదు. మా అక్కనే మా చెల్లెలు లోపల అనుకుంటుంది, మా అక్కకి ఇంకా గయ్యాలతనం ఇంకో వాళ్ళు ఇంత చర్చకు వస్తుంది అనుకుంటారు. హల్లెలూయా. అనుకోరా? చెల్లెల ముందు సాక్ష్యం పాడైనా, బిడ్డ ముందు సాక్ష్యం పాడైనట్టే, కొడుకు ముందు సాక్ష్యం పాడైనట్టే. హల్లెలూయా. నువ్వు దేవుని కుమారుడిగా, దేవుని కుమార్తెగా ఉంటే నీ ఇంట్లో కానీ నువ్వెక్కడుంటావు అక్కడ, నువ్వే గుంపులు ఉంటావు ఆ గుంపులో, ఏదైనా కలహం, ఏదైనా జగడం, గొడవలు రేగుతూ ఉన్నప్పుడు నువ్వు సమాధానపరుస్తావు. అంతేగాని అవును నిజంగా నీకు అదొకటే గుర్తుందేమో, ఇంకా మస్తు మాటలు అన్నాడు తెలుసా నువ్వు లేనప్పుడు, చూడు వాని సంగతి అని. ఉన్న కలహాన్ని రేపే వ్యక్తిగా ఉంటే అది నీకు ఆశీర్వాదం కాదు. సమాధానం అనే ఫలం నీలో ఉంటే నువ్వు దేవుని కుమారుడవు. ఆ ఫలం నీలో ఉంటే దేవుడిచ్చే సమస్తం నువ్వు త్వరగా పొందుకుంటావు. హల్లెలూయా. నిజంగా దేవుడు ఆయనకు అనుకూలంగా ఇవ్వకపోతే నీకు ఇస్తాడా? ఉండకపోతే నీకు ఇస్తాడా? ఈరోజు ఒకవేళ నీకేదో తెలుసో తెలియక నువ్వు బలహీనతలు ఉండొచ్చు, దేవుడు విడిపిస్తాడు, కాదంటలే. నిజంగా నువ్వు ఎట్లున్నా సరే దేవుడు నిన్ను స్వస్థపరుస్తాడు. ఇంకా నీ భవిష్యత్తు రానున్న రోజుల్లో నువ్వు వర్ధిల్లి సౌఖ్యముగా ఉండాలంటే ఈరోజు నువ్వు ఎట్లుండాలి తెలుసా? సమాధానం అనే ఫలం నీలో ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఎట్లుండాలి? సమాధానం. మరుందా? ఎంతమంది ఇంట్లో ఉన్నోళ్ళతో సమాధానంగా ఉన్నారు? ఈరోజు ఇక్కడ ఇంతమందిలో 2-3 అన్న వెళ్ళరా? 3 రోజుల కింద గొడవవాడి అలిగి ఉన్న భార్య భర్తలు వెళ్ళరా? చెప్పండి, వెళ్తారా? వెళ్ళరా? చాలామందే ఉంటారు. ప్రతి చిన్నదానికి గొడవలు పడుతూ సమాధానం పాడు చేసుకునే వాళ్ళు. నువ్వు అలాంటి వ్యక్తిగా ఉంటే దేవుని కార్యాలు చూడడము అసాధ్యం. నీలో సమాధానం లేకుండా, నువ్వు ఒక సమాధానపరిచే వ్యక్తిగా లేకపోతే దేవుడు నీకు ఇవ్వాల్సినవి, నువ్వు కావాలనుకున్నవి నీకు ఇవ్వడం కూడా సాధ్యమో కాదు. అన్ని విషయాల్లో వర్ధిల్లి సౌఖ్యంగా ఉండాలని నీకు ఆశ ఉందా?
నీ చుట్టూన్న మనుషులందరితో సమాధానంగా ఉండు, అందరినీ సమాధానపరచు. ఎవరైనా గొడవ పడుతుంటే పోతే పోయిందిలే అనేటట్లు నువ్వు ఉండు. అంతేగాని ఇప్పటి వరకు ప్రేమగా ఉన్న భార్యాభర్తలు ఎవరైనా గందరగోళం అయిపోయి గొడవ పడుతుంటే, ఓర్వలేక గొడవ అవుతుంటే ఇంకా గొడవను వహించేటోళ్ళు ఇటు ఉంటారు. హల్లెలూయా. అలాంటి వ్యక్తిగా నువ్వు ఉన్నావా? ఈరోజే నువ్వు అందులో నుంచి బయటకు వచ్చుదువు గాక. 2 తిమోతి 2వ అధ్యాయము, తిమోతికి వ్రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 22వ వచనం. నీవు యవ్వనేచ్ఛల నుండి పారిపోము, పవిత్ర హృదయులై ప్రభువునకు ప్రార్థన చేయు వారితో కూడా నీతిని, విశ్వాసమును, ప్రేమను, సమాధానమును వెంటాడుము. ఏంటిని వెంటాడాలంట? నీతిని, విశ్వాసమును, ప్రేమను, సమాధానమును వెంటాడుము. నిజంగా రోషాలు పౌరుషాలు ఉన్నోళ్ళు సమాధానంగా ఉండరు. వాళ్ళు మాట్లాడకపోతే నేనెందుకు మాట్లాడాలి, వాళ్ళు వలకరియకపోతే నేనెందుకు వలకరియాలి, వాళ్ళు ప్రేమ చూపెట్టకపోతే నేనెందుకు చూపెట్టాలి. ఏమంటున్నాడు దేవుడు? వెంటాడమంటున్నాడు. వెంటాడడం అంటే ఏంటి తెలుసా? నేనేమన్నా కుక్కనా? మామూలుగా అయితే మనం ఏమనుకున్నా, నేను అంత సిగ్గుతప్పినున్నా, నేనంత సిగ్గుమాలిందా అన్నా, వాళ్ళు వలకరియకపోయినా నేను పోయి వలకరియడానికి, వాళ్ళు ఆదరించకపోయినా ఆదరించటానికి, నాకు అనారోగ్యం ఉంటే నా దగ్గరికి వచ్చి మనం పలకరించిర్రా? ఎందుకు అంటున్నాడు దేవుడు అంటే, ప్రేమను ఎందుకు వెంటాడమంటున్నాడు, నీతిని ఎందుకు వెంటాడమంటున్నాడు. నీ ఎదుటోళ్ళు ఎలాంటి వారైనప్పటికీ వాళ్ళు ఒకవేళ హాస్పిటల్ అనారోగ్యంతో నలిగిపోతున్నప్పుడు పలకరించడానికి గతంలో నీ దగ్గరికి వాళ్ళు వచ్చారో లేదో తెలియదు, కానీ ఈరోజు నువ్వు శత్రువైనప్పటికీ బాధ అనుభవిస్తుంటే దగ్గరికి వెళ్ళి ధైర్యంగా ఉండు, దేవుడు నిన్ను బ్రతికిస్తాడని ప్రేమతో ఒక మాట చెప్పి చూడు. అది మంచిదా పాపమా? దేవుడు అదే చేయమంటున్నాడు, ప్రేమను వెంటాడమంటున్నాడు. హల్లెలూయా. నీతిని, విశ్వాసమును, ప్రేమను, సమాధానమును వెంటాడుము. ఏంటిని వెంటాడాలంట? సమాధానమును వెంటాడాలి. మీ ఇంట్లో గొడవలు అయినాయి, మీకు ఎవరితోనో గొడవ వచ్చింది, సమాధానాన్ని వెంబడించడం అంటే ఏంటి తెలుసా? నువ్వే మాట్లాడి వాళ్ళతో కాంప్రమైజ్ కావడం. హల్లెలూయా. వర్ధిల్లాలని ఎంతమందికి, అన్ని విషయంలో వర్ధిల్లి సౌఖ్యంగా ఉండాలని ఎంతమందికి ఆశ ఉంది చెప్పండి? గట్టిగా ఎత్తండి. అన్ని విషయాలలో వర్ధిల్లాలి అని మీకు ఆశ ఉంటే మీకు ఎవరెవరితో మాటలు లేవో వాళ్ళతోటి మాట్లాడండి. నా వల్ల కాదంటే దేవుడు మీతోనే అంటున్నాడు, మిమ్మల్ని దీవించడం కూడా నా వల్ల కాదు. హల్లెలూయా. ఆయన చెప్పింది మీరు చేస్తే, మీరు అడిగింది ఆయన మీకు త్వరగా ఇవ్వబోతున్నాడు. అన్నతో గొడవ అయిందా నీకు, తమ్మునితో గొడవ అయిందా నీకు, తన్నిండా పర్వాలేదు. హల్లెలూయా. కాలర్లు పట్టుకుని కొట్టుకున్నారా? పర్వాలేదు. హల్లెలూయా. నువ్వు వెళ్ళి సమాధాన పడుదువుగాక. ఫోన్ చేసి మీ అన్నకో తమ్మునికో గతంలో నీకు గొడవలు ఉండే, ఈరోజు నీ అన్న బాగలేడు, జాగ్రత్త వినండి. నీ తమ్ముడు అనారోగ్యంతో ఉన్నాడు, సమస్యలో ఉన్నాడు. నీ అన్న అనారోగ్యంతోనూ సమస్యలోనూ ఉన్నాడు. నీ అక్క చెల్లెళ్ళు, నీ తోబుట్టువులు, రక్త సంబంధికులు ఎవరో బాగలేరు. అది నీకు తెలిసి కూడా మౌనంగా ఉంటున్నావంటే నువ్వు దేవుని కుమారుడవు, దేవుని కుమార్తెవు కాదు, నువ్వు అప్పవాది సంబంధివి. అంతే. కొంచెం మండుతుంది, అయినా ఇది నిజం. దేవుని ఆత్మ సంబంధి ఏం చేస్తారు తెలుసా? నువ్వు వెంటనే ఫోన్ చేసి బాగలేని నీ వారిని పలకరిస్తావు, నీకు తగ్గిపోతుంది, బాగా అవుతుంది, ప్రార్థన చేద్దామని చెప్తావు. నీ వారు, నీ రక్త సంబంధికులు బాగలేరని తెలిసిన గతాన్ని జ్ఞాపకం చేసుకొని అంతరంగంలో పగుంచుకొని బాగైంది, నన్ను అట్లా చేస్తాడు, మరి అందుకు ఇట్లా అయిందని కూర్చోకు. సరే అట్లా అందుకు అయినా కానీ తిరిగి బ్రతకాలని ఆశించు. హల్లెలూయా. హల్లెలూయా. సమాధానం నువ్వు వెతుకు. ఫోన్ చేయి బాగలేని వాళ్ళకి. ఈ మాటలు చెప్తున్నప్పుడు ఆల్రెడీ మీకు ఎవరెవరికి సంబంధాలు కట్ అయిపోయినాయో,
ఆ కట్ అయిపోయిన వాళ్ళు ఎవరెవరు బాగలేరు కొందరు ఆల్రెడీ మీకు గుర్తుకొస్తున్నారు కదా. ఇక్కడ నుంచి వెళ్ళిన తర్వాత ఫోన్ చేయండి, వాళ్ళకి బాగున్నారని అడగండి. అడుగుతారా? హల్లెలూయా, హల్లెలూయా. ప్రాక్టికల్గా వాక్యాన్ని అనుసరించకపోతే మీకు దండం పెడతా, వర్ధిల్లడం సాధ్యం కాదు. అవును, మనకి ఎంత చీమనెత్తురున్నా కొన్నిసార్లు చంపుకోవాలి. హల్లెలూయా, 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 హల్లెలూయా. దేవుడు నీ సంతతిని ఆశీర్వదిస్తాడు. సమాధానపరచు వారి సంతతి నిలుస్తుంది. హల్లెలూయా. నీ సంతానం బాగుంటుంది. ఉదాహరణకి నిన్నెవరో నరుకుతో సంపద చేస్తే అది ఇదని అంటుంటారు. వాళ్ళకి బాగలేదు, వెళ్ళి పలకరించు. మంచిగున్న లేకున్నా వాళ్ళతో వెళ్ళి సమాధానపడు. సమాధానం వెతుకు వారితో. నీ మీద కత్తులు గొడ్డన్లు నూరినల్లో రేపు నీ పిల్లల విషయంలో అది చేయకుండా ఉంటారు. అది జ్ఞానం కలిగిన వారు చేసే పని. శత్రుత్వాన్ని తుంచుకోవాలి కానీ పెంచుకోవద్దు. హల్లెలూయా, హల్లెలూయా. నా జీవితంలో ఈ కరువు, ఈ ఆర్థిక సమస్యలు భరించడం నా వల్ల అయితే లేదు, ఇంక చాలు నా జీవితం, నాకు మంచి జీవితం కావాలి. ఆరోగ్యం విషయంలో, ఆర్థిక వనరుల విషయంలో, కుటుంబంలో సమాధానం, సఖ్యత, సంతానం వర్ధిల్లడం, ఇవన్నీ కావాలంటే నువ్వేం చేయి రోజు అంటే, నీకు ఎవరెవరితో సమాధానం లేదో వారితో సమాధానపడు. హల్లెలూయా, హల్లెలూయా. సమాధానపరచు వారి సంతతి నిరంతరం నిలుస్తుంది. సమాధానాన్ని వెతికి వెంటాడే వాళ్ళు, సమాధానపరిచే వారి యొక్క సంతానం నిజంగా నిలిచుంటుంది. వాళ్ళ తరాలు కంటిన్యూ అవుతూనే ఉంటాయి. వాళ్ళ దీపం ఆరిపోదు. హల్లెలూయా. సమాధానాన్ని వెతికి వెంటాడడం ఎంతైనా క్షేమమే. నీ శత్రువు వచ్చి ఫంక్షన్కి పిలిచిరనుకో, యేసు నామంలో దేవుని స్తుతించుకుంటా, గంట లేట్ కాదు, గంట ముందెళ్ళి ఇంకా వింత అనిపిస్తే సూష్టలకు అనిపించని అక్కడి నుంచి నీ ఆశీర్వాదాలు ప్రారంభం అయితే యేసు నామంలో. హల్లెలూయా. నీ జీవితంలో నువ్వు ఇంకా వర్ధిల్లలేకపోతున్నావు, ఎక్కడున్నావు అక్కడనే ఉంటున్నావు అంటే కారణం తెలుసా? నీకు అనేకులతో ఇంకా సమాధానం లేదు. ప్రతి వ్యక్తిని క్షమించమన్నాడు. క్షమించాలనా? మళ్ళీ అట్లనే ఉంటాడు కదా. ఏంది పరిస్థితి? ఒక వ్యక్తి వచ్చి, ప్రభువా, నా ఎదుటి వ్యక్తి నా పట్ల తప్పిదం చేస్తే ఎన్నిసార్లు క్షమించాలి ప్రభువా? ఒకసారా, 2 సార్లు, 3 సార్లు, 7 సార్లు? యేసయ్యమన్నాడు తెలుసా? 70 ఏళ్ళ మారుల మట్టుకి. 77 సార్లు అనొచ్చు, 70 ఏళ్ళు అనుకోవచ్చు. అంటే నువ్వు బతికినన్ని రోజులు నీ ఎదుటి వ్యక్తి నీ లోపల నిన్ను తప్పు చేసి నీ పట్ల తప్పిదం చేస్తే నువ్వు 70 సంవత్సరాల పాటు కూడా నువ్వు క్షమిస్తూనే ఉండాలనేది బైబిల్ ఉద్దేశం. అప్పటిదాకా తప్పు చేస్తాడు. ఒక 10 సార్లు క్షమించడం అంటే సిగ్గుతో నీ ముందు తలదించుకోడు. హల్లెలూయా. ఒకసారి గొడవ పడతాడు, నువ్వు వెళ్ళి మాట్లాడతావు. రెండోసారి గొడవ పడతాడు, నువ్వు వెళ్ళి మాట్లాడతావు. 10ఓసారి అవుతుంది, వెళ్ళి మాట్లాడతావు. 11, 12ఓసారికి హల్లెలూయా. ఇక నీతోటి గొడవ పడాలంటే ఇంకా ఆ మనిషి వల్ల కాదు, ఇంకా సరెండర్ అయిపోతాడు అంతే నామంలో. హల్లెలూయా. ఈ వాక్యాన్ని అనుసరించలేక, ఫలించలేక, ఎన్నో విషయాల్లో మనం వర్ధిల్లక సౌఖ్యాన్ని చూడలేకపోతున్నాం. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వెప్పుడైతే ఇతరులతో సమాధానంగా ఉండడానికి నువ్వు సిద్ధపడతావో అప్పుడే నీ అసలైన దీవెనలు ప్రారంభం కాబోతున్నాయి. సమాధానమును వెంటాడమంటున్నాడు దేవుడు. ఎంతమంది సిద్ధంగా ఉన్నారు సమాధానాన్ని వెంటాడడానికి? సమాధానముగా ఉందుముగాక. నిజంగా ఇంటికి పోయినాక నేను జ్ఞాపకం చేసుకుంటా, ఎవరెవరికి నాకు గొడవలు ఉన్నాయో వాళ్ళకి నేను కొందరికైనా ఫోన్ చేసి బాగున్నావా అని అడుగుతా. అన్నోళ్ళు ఉంటే చేతులు ఎత్తండి. ఒకరితోనో ఇద్దరితోనో
నాకు గొడవ ఉంది, కలహం ఉంది, మాటలు బంద్ అయినాయి, అలాంటి స్థితిలో నేను ఉన్న అన్నోళ్ళు చేతులు ఎత్తండి. దేవునికి మహిమ కలుగును గాక. భాషలో మాట్లాడే కృపావరముతో దేవుడు మిమ్మల్ని నింపును గాక. కానీ దానికంటే ముందు మీలో ఫలాలు ఉండును గాక. ఫలం లేకపోతే ఎన్ని వరాలు ఉంటే ఏం లాభం? అందుకే అడుగుతున్నా, ఎంతమందికి గొడవలు ఉన్న వాళ్ళు ఉన్నారో, కొంచెం ఎంతో కొంత మాట్లాడిన వాళ్ళు, మిగిలిపోయిన వాళ్ళు ఇద్దరు ముగ్గురు ఎవరెవరు ఉన్నారు చేతులు ఎత్తండి యథార్థంగా. హల్లెలూయా. యేసు నామంలో అట్లాగే ఎత్తి ఉంచండి. అన్ని విషయములలో మీరు వర్ధిల్లి సౌఖ్యముగా ఉందురుగాక. మీరు మాట్లాడితే దయ్యాలు పారిపోవునుగాక. మీరు మాట్లాడితే వ్యాధులు పారిపోవునుగాక. ఆర్థిక సంబంధమైనటువంటి ఆశీర్వాదాలు మీరు మాట్లాడుతున్నప్పుడు, ప్రార్థిస్తున్నప్పుడు మీ కుటుంబాల్లో, మీ జీవితాల్లో రిలీజ్ అవునుగాక. కానీ ఎప్పుడైతే తెలుసా, వెళ్ళిన తర్వాత మీ శత్రువులతో మీరు సమాధాన పడ్డప్పుడు. హల్లెలూయా. ఈ వారంలోనో ఈ నెలలోనో వాళ్ళ ఫంక్షనో పెన్లో ఏదో ఉంది, పిలిస్తే వెళ్ళినప్పుడు, నిజం, నా మాటకు లోబడమంటలే, దేవుని మాటకు లోబడండి దయచేసి. వెళ్ళిన తర్వాత ఈ చేతులు ఎత్తిన మీరు వర్ధిల్లాలని ఆశపడుతున్నారు కదా, సౌఖ్యముగా ఉండాలనుకుంటున్నారు కదా, మీ పిల్లలకు ఒక మంచి జీవితాన్ని, ఆశీర్వాదాన్ని మీ తర్వాత తరాలకు మిగిల్చాలి అని మీరు అనుకుంటున్నారు కదా. అలాగ అనుకుంటే ఇంకా లోపల పగ అవి ఏం పెట్టుకోకుండా నిజంగా తన్ను తాను తగ్గించుకొని వారు హెచ్చింపబడతారు. సమాజంలో నిజంగా మనం ఎంత తగ్గించుకుంటే అంత మన విలువ పెరుగుతుంది. హల్లెలూయా. అదైనా ఏదైనా సరే నువ్వు అందరితో సమాధాన పడాలన్నా వద్దు. దేవుడిచ్చే దీవెనలు కావాలంటే మాత్రము ప్రతి వ్యక్తితో నీకు సమాధానం ఉండును గాక. గతంలో నరకత అనొచ్చు, పర్వాలేదు. ఈరోజు ఫోన్ చేసి బాగున్నవా అని అడుగు, ఏం అర్థం కాదు, పిచ్చెక్కుతుంది అంతే. హల్లెలూయా. నీ మీద నిందలు మోపుతుంది, నీ మీద లేనిపోని వార్తలు పుట్టిస్తున్న వాళ్ళు కూడా ఫోన్ చేసి బాగున్నారా అని పలకరించండి. ఏం జరుగుతుంది? ఏం జరుగుతుంది చెప్పండి? ఏం జరుగుతుంది? వాళ్ళు ఒకవేళ అనొచ్చు, బుద్ధి లేదా, ఏ ముఖం పెట్టుకొని ఫోన్ చేసినావు అనొచ్చు. అప్పుడు నువ్వు కూడా రఫ్ఫాడియకుండా, లేదు నీతో సమాధానంగా ఉండాలని నాకు అనిపించింది, నా తప్పు ఉంటే సారీ, నన్ను క్షమించు, నీలో తప్పు లేకపోయినా నిన్ను తప్పుగా భావిస్తున్న వాళ్ళ ముందు ఓకే అని నువ్వు నీ తలను ఓసారి దించుకొని చూడు. 100 మంది 1000 మంది ముందు నువ్వు తలెత్తుకొని బ్రతికేటట్లుగా ప్రభు చేయబోతున్నాడు. నమ్మితే గట్టిగా చప్పట్లు కూడా దేవుని మహింపరుద్దాం. గట్టిగా గట్టిగా కొంచెం గట్టిగా చప్పట్లు కొట్టిన మీరందరూ కూడా వెళ్ళి సమాధాన పడదురుగాక. 1 పేతురు 3వ అధ్యాయము 11వ వచనము. 11వ వచనం చదువుతున్న చూడండి. అతడు కీడు నుంచి తొలగి మేలు చేయవలను, సమాధానమును వెతికి దాన్ని వెంటాడవలను, అంటే అనుసరించవలను. ప్రభువు కన్నులు నీతిమంతుల మీదను, ఆయన చెవులు వారి ప్రార్థనల వైపునను ఉన్నవి. కానీ ప్రభువు ముఖము కీడు చేయు వారికి విరోధముగా ఉన్నది. కీడు చేయవారికి దేవుని ముఖం విరోధంగా ఉంటుందంట. కానీ ఎవరి మీద దేవుని కన్నులు ఉంటాయంటే నీతిమంతుల మీద. ఆయన చెవులు వారి ప్రార్థనల వైపునను ఉన్నవి. ఎవరు నీతిమంతులు? ఆయన మాట వినేవారు. ఎవరు నీతిమంతులు? ఎవరి నీతిమంతులు చెప్తారా? ఆయన మాట వినేవారు. దేవుడు అంటున్నాడు, నువ్వు వెళ్ళి నీ శత్రువులతో నువ్వు సమాధానపడు, సమాధానాన్ని వెతికి దాన్ని వెంటాడు అంటున్నాడు. ఏం జరుగుతుందో తెలుసా? నీకు మంచి రోజులు వస్తాయి. 10వ వచనం చూడండి. జీవమును ప్రేమించి మంచి దినములు చూడగోరువాడు చెడ్డదాన్ని పలకకుండా, తన నాలుకను కపటము మాటలు చెప్పకుండా తన పెదవులను కాచుకొనవలెను. జీవాన్ని ప్రేమించి మంచి రోజులు చూడాలి నీకని ఆశ ఉందా? మంచి రోజులు, మంచి దినములు నువ్వు చూడాలనుకుంటే, నువ్వు వర్ధిల్లి సౌఖ్యముగా ఉండాలనుకుంటే, నువ్వు సమాధానమును వెదకి వెంటాడమంటున్నాడు దేవుడు. కపటము మాటలు మాట్లాడకు, జగడాలు పుట్టించే మాటలు మాట్లాడకు, గొడవలు పెట్టే మాటలు మాట్లాడకు. హల్లెలూయా. ఏదైనా మంటలు రేగుతూ ఉన్నప్పుడు చల్లార్చే పనిలో ఉండు. హల్లెలూయా.
అప్పుడు దేవుడు నిన్ను దీవిస్తాడు ఖచ్చితంగా. ఎప్పుడైతే నువ్వు సమాధానాన్ని వెతికి వెంటాడుతావో తప్పకుండా నీకు మంచి రోజులు వస్తాయి. అనేకులతో ఈరోజు నీకు సమాధానం కరువైంది. చిన్న మాట అంటే చాలు ముఖం మార్చుకొని అందరితోటి మాటలు బంధు. హల్లెలూయా. ఒక చిన్న మాట అంటే చాలు 10 రోజులు మాటలు బంధు. నన్నేంది అనేది అసలు నేనేమనుకుంటున్నారు? నువ్వేమున్నది అందరిలాగా పుట్టినో పెరిగినవో డ్రెస్ వేసుకున్నావు అంతే. హల్లెలూయా. పోయేటప్పుడు నీ శరీరం రాదు, నీ ఎంబడి నీ డ్రెస్సు, నీ ప్రాపర్టీసు, నువ్వు కలిగి ఉన్నవేవి రావు. మట్టిలో కలిసిపోతావు. ఎక్కడ కలిసిపోతావు? అందరిలాగే మట్టిలో కలిసిపోతావు. నువ్వే బంగారం వేసుకోకున్నా, 20 తులాల బంగారం వేసుకున్నా, ఆఖరికి వస్తాన్ని నువ్వు మట్టిలోనే కలిసిపోవాల్సింది. ఉండొద్దు కాదు, ఉన్నదాన్ని బట్టి అతిశయించొద్దు. అంతేనా కాదా? మనకున్న దాన్ని బట్టి అతిశయిస్తే నేను ఏమనుకున్నాను? నన్నే అంత మాట అంటాడు, మరి నేను ఎందుకు మాట్లాడాలి? నన్నే అంత మాట అంటదా, నేను ఎందుకు మాట్లాడాలి? హల్లెలూయా. హల్లెలూయా. ఏం కళ్ళకు కనిపిస్తలేనా? ఏమనుకుంటున్నావు నా గురించి? హల్లెలూయా. అనుకున్నీకి ఏమున్నా చెప్పండి. ఎవరికన్నా అనిపించిందా? అసలు నన్ను మాటికి ఆ మాట అన్నికే నా గురించి ఏమనుకుంటున్నారు వీళ్ళు? ఏ విషయంలో నా అనిపించిందా? ఎవరన్నా నిన్నేదన్నా అంటున్నప్పుడు, తక్కువ చేస్తున్నప్పుడు, తక్కువ చేసి మాట్లాడుతున్నప్పుడు అన్నా, తృణీకరిస్తున్నప్పుడన్నా? దావీదు అంటాడు, ప్రభువా నేను నరుడను కాదు, ఏమంటాడు? పురుగును అంటాడు. నిన్ను మిన్నల్లిని అంటాడు. ఏమంటాడు? మిన్నల్లి అంటే తెలుసా? నెత్తిలో ఉండే పేను. నెత్తిలో ఉన్న పెయిన్ పరిస్థితి ఏం తెలుసా? తీసి కుక్కితే చచ్చిపోతుంది. కుక్కితే ఏం లేదు, చేతికి దొరికిందంటే చాలు, ఇట్లేసి అన్నం అనుకో పట్మంటది అంతే. దావీదు అసంటాడా? ఒక్క యుద్ధంలో కూడా ఓడిపోలే. అపజయము ఎరగని వాడు దావీదు. సింహాసనం మీద కూర్చున్నాడు. సొలొమోను గురించి అంట దావీదు, బైబిల్ పండితులు దావీదు సంపాదించిన బంగారం నువ్వు లెక్కేస్తే మినిమము 2 లారీలు నిండుతుందంట. ఎంత? రాజ్యాలను జయించి ఎంతో సంపాదించిన దావీదు అంటాడు, నేను మిన్నల్లిని ప్రభా, కుక్కతో చచ్చిపోతా ప్రభా, నేను సచ్చిన కుక్కను ప్రభా అంటాడు. సచ్చిన కుక్క దగ్గరికి ఎవరైనా పోతారా? ఆడుందంటే ముందే పసిగడతారు, అది అడికి వెళ్తే గబ్బురు నాయన అంట. దావీదు తన్ను తాను ఎంత తగ్గించుకుంటున్నాడు అంటే, నేను అలాంటి వాడిని, నేను ఒక పురుగును అంటాడు. హల్లెలూయా. ఇంత చిన్నదానికి అంత చిన్నదానికి కాలర్ ఎగిరేయడు. హల్లెలూయా. కాలరు ఎగిరేయడు, గర్వించడు. మనల్ని మనం హెచ్చించుకుంటూ తగ్గించబడతాం. మనం ఎంత ఉన్నతమైన స్థితిలో ఉన్నా, హోదాలో ఉన్నా, పదవిలో ఉన్నా, తగ్గించుకుంటే హెచ్చింపబడతాం. హల్లెలూయా. ఈ సమాజం ఎప్పటికీ డబ్బును బట్టి, వస్త్రాలను బట్టి, వాహనాలను బట్టి, ఇంటిని బట్టి, బంగారాన్ని బట్టి, ధనాన్ని బట్టి, ప్రాపర్టీస్ని బట్టి విలువివ్వదు. నీ తగ్గింపు స్వభావాన్ని బట్టి, నీలో ఉండే ప్రేమను బట్టి, సమాధాన పడేటటువంటి మనస్తత్వాన్ని బట్టి నీకు విలువిస్తుంది సమాజం, ఈ లోకం. హల్లెలూయా. హల్లెలూయా. నిన్ను తిట్టిన వాళ్ళను, ద్వేషించిన వాళ్ళను, దూషించిన వాళ్ళను కూడా దగ్గరికి తీసుకొని సమాధాన పడి ప్రేమగా ముందుకెళ్ళు. అట్లా అని చెప్పేసి అస్తమానం తిట్టులతోటి ఇక వాళ్ళు ఎంబడివాడని చెప్తలే, కానీ మాట్లాడి ఖచ్చితంగా మాట్లాడాలి. కనిపించినప్పుడు బాగున్నవా అనాలి. 30 సార్లు కనిపిస్తే 30 సార్లు. ఎవరితో ఇంతవరకు ఉండాలి అంతవరకు ఉండి అందరితో నువ్వు సమాధానంగా ఉంటే దేవుడు నిన్నేం చేస్తాడు? హల్లెలూయా. అనేకుల ముందు గొప్పగా నిన్ను నిలబెడతాడు, వర్ధిల్లింపజేస్తాడు, సౌఖ్యముగా ఉంటావు, తగ్గించుకుంటే హెచ్చింపబడతావు. కనుక సమాధానాన్ని వెతుకుదువుగాక. హల్లెలూయా. దయచేసి చెప్తున్నా, మీరు కొందరైనా మీ ఇంటికి వెళ్ళిన తర్వాత మీరు ఫోన్ చేసి సమాధాన పడండి. ఎంతమంది నా ప్రార్థనకు జవాబు రావాలి, నేను అడిగింది పొందుకోవాలని ఎవరెవరు అనుకుంటున్నారు? సఖ చేతులు ఎత్తండి. ఈ వారంలో ఖచ్చితంగా మీ ప్రార్థనకు జవాబు ఇవ్వబోతున్నాడు దేవుడు. ఒక్క మాటను క్రియల్లో పెడితే. అదొక్కటి చదివి ఇంకా ముగించుకుందాం. మత్తయి సువార్త 5వ అధ్యాయము 5:23. కావున
నీవు బలిపీఠమునొద్ద అర్పణమును అర్పించుచుండగా నీ మీద నీ సహోదరునికి విరోధం ఏమైనను కలదని అక్కడ నీకు జ్ఞాపకము వచ్చిన ఎడలా. ఏమంట? నువ్వు బలిపీఠం దగ్గరికి వెళ్ళి అర్పణమును అర్పిస్తున్నప్పుడు, అనగా నీవు మోకరించి ప్రార్థన చేస్తున్నప్పుడు, ప్రభువును స్తుతిస్తున్నప్పుడు, లేదు నువ్వు అడగాల్సింది అడుగుతున్నప్పుడు, ఒకవేళ నీ మీద నీ సహోదరునికి విరోధం ఏమన్నా ఉంటే, అర్థమైందా? నీ మీద నీ తోటి వారికి ఏదన్నా అయాసం ఉంటే, హల్లెలూయా, నీ మీద నీ సహోదరునికి ఏదో అయాసం ఉంది, మీ ఇద్దరి మధ్యలో వ్యతిరేకతలు ఉన్నాయి అని నీకు గుర్తుకొస్తే, జ్ఞాపకము వచ్చిన ఎడల ఏం చేయాలంట? అక్కడ బలిపీఠము ఎదుటనే నీ అర్పణం విడిచిపెట్టు. ఎందుకంటే నీ హృదయంలో సమాధానం లేకుండా, నీ హృదయం బాగలేకుండా నీ ప్రార్థన దేవుడు వినడు, నీ అర్పణ దేవుడు అంగీకరించడు. నీవు అర్పించే అర్పణను దేవుడు అంగీకరించి నిన్ను ఆశీర్వదించాలంటే, హల్లెలూయా, నీ సహోదరునికి నీకు మధ్యలో ఏదైనా విరోధం ఉందని గుర్తుకొస్తే నీ అర్పణ అక్కడిని విడిచిపెట్టి నువ్వేం చేయాలంట? అక్కడ బలిపీఠమును ఎదుటనే నీ అర్పణను విడిచిపెట్టి మొదట వెళ్ళి నీ సహోదరునితో సమాధాన పడుము, అటు తరువాత వచ్చి నీ అర్పణము అర్పింపుము. హల్లెలూయా. నీ ప్రతివాదితో నీవును త్రోవలో ఉండగానే త్వరగా వానితో సమాధాన పడుము. లేని ఎడల ఒకవేళ నీ ప్రతివాది నిన్ను న్యాయాధిపతికి అప్పగించును. ఇంకా చెప్పాలంటే ఏమంటున్నాడు తెలుసా దేవుడు? ఆ మాటను చూడండి ఒకసారి. నీ ప్రతివాదితో నీవు త్రోవలో ఉండగానే త్వరగా వానితో సమాధాన పడము. దారింబడి వెళ్తున్నారు, చర్చికి వచ్చిన ఏదో తిట్టుకున్నారు, ఇంటికి పోయే లోపల సమాధాన పడాలి. అర్థమైందా? హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నువ్వింత నేనంత, నేనింత నువ్వంత అనుకుని అప్పుడప్పుడు గొడవ పడతాం కదా. మందిరానికి కాన్నో, పెళ్ళి కాన్నో, ఫంక్షన్ల కాడ, ఏనో పండుగల పాపాల కాడ, ఏనో ఒక జాగల నీకు నీ ప్రతివాదికి ఎక్కడైనా గొడవ వస్తే, కలహం వచ్చింది అనుకో, వ్యతిరేకంగా ఒకరికొకరు మాట్లాడుకున్నారు, బైబిల్ ఏమంటుందంటే దారిలో ఉండగానే వెంటనే సమాధాన పడుము. నేనంటున్నా, బైబిల్ అంటుందా? హల్లెలూయా. ఏమంటుంది? నీ ప్రతివాదితో నువ్వు త్రోవలో ఉండగానే త్వరగా వానితో సమాధాన పడుము. ఎట్లనంట? ఎట్లా చెప్పండి? త్వరగా సమాధాన పడుము. నువ్వెంత త్వరగా సమాధాన పడితే అంత త్వరగా నీ ప్రార్థనకు జవాబు రాబోతుంది యేసునామంలో. హల్లెలూయా. నీవెన్నో విషయాలు ప్రార్థన చేస్తున్నావు, ఆశీర్వాదం అంటున్నావు, అభివృద్ధి అంటున్నావు, కానీ పొందుకోలేకపోతున్నావు. కారణం తెలుసా? ఇదిగో దేవుడు నీకే బయలుపరుస్తున్నాడు ఈరోజు. నీ ప్రతివాదితో నీకేదైనా విరోధమైనటువంటి సంభాషణ, గొడవ ఏదైనా ఉన్నప్పుడు దారిలో ఉండగానే సమాధానపడు. అది ఇంటికి వెళ్ళిన దాకా గీడు ఉండొద్దు అంటున్నాడు. మరి అలాంటిది ఈరోజు నీకు ఎన్నో రోజులు అవుతుంది, నీకు ఎంతోమందితో సమాధానం లేదు, కానీ నీ జీవితంలో అది లేదు ఇది లేదని దేవుని సన్నిధిలో పెనుగులాడుతున్నావు, పొందుకుంటలేవు. దేవుడు నీకు ఇవ్వలేకపోతున్నాడు. అసలైన కారణం ఏంటంటే సమాధాన పడే గుణం నీకు లేదు. హల్లెలూయా. నీ జీవితాన్ని దేవుడు కట్టాలని, నిన్ను దేవుడు ఆశీర్వదించాలని, నీ స్థితిగతుల్లో నిజమైన మార్పును చూడాలని నీకు ఆశ ఉందా ఈరోజు? అయితే విను, ఈరోజే వెళ్ళి నీ ప్రతివాదితో నువ్వు సమాధాన పడు. ఒక లక్షణం, మంచి లక్షణం కలిగి ఉండు. ఎవరితోటైనా నీకు పొద్దున గొడవ అయిందనుకో, సాయంత్రం అయ్యే వరకల్లా వారితో మాట్లాడేసేయి అంతే. కాంప్రమైజ్ కాకు, నేనేమన్నా దేవున్నా అని. హల్లెలూయా. మనిషి అయిన నీతోనే, నాతోనే దేవుడు చెప్తున్నాడు. నీకెవరికైనా నీకెవరితో అయినా సమాధానం లేకపోతే, ఎవరికైనా నీ మీద కోపం ఉంటే వారితో నువ్వు సమాధానపడు. హల్లెలూయా. సమాధానాన్ని వెతికి వెంటాడు. ఎందుకు తెలుసా? తొందరలో నీ ప్రార్థనలకి జవాబులు ఒక మహావర్షముగా రాబోతున్నాయి అంతే. చెప్పలు కూడా దేవుని మహిమపడదామా? నీ ప్రార్థనలకు జవాబులు ఎలా? ఒక వర్షం కురిసినట్లుగా రాబోతున్నాయి యేసునామంలో. హల్లెలూయా. నేను అందరితో సమాధానం పడతా. అందుకే నిజంగా చెప్తున్నా, దేవుని మహిమార్థమై
నా ప్రతి ప్రార్థనకి దేవుడు నాకు వర్షంలాగా జవాబులు ఇస్తున్నాడు అంతే. హల్లెలూయా. ఒక చిన్న బలహీనత నా భార్యకు ఉండే, పిసిఓడి సమస్య. డాక్టర్ చెప్పింది గర్భసంచి చిన్నగా ఉందని చెప్పింది. హాస్పిటల్కి వెళ్ళి రిపోర్ట్స్ తెచ్చుకున్న. 7 days నేను ఫాస్టింగ్ ఉన్న, ప్రార్థన చేసిన, దేవుడిని అడిగిన. హల్లెలూయా. సంఘమంతా ప్రార్థించారు. హల్లెలూయా. దేవుడు అద్భుతమైన రీతిలో ఈ 5వ ఏట మరొక సంతానాన్ని దేవుడిచ్చాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. సంతానాలు ఏముండదు, అనారోగ్యం ఉండదు, ఆర్థిక సమస్యలను లేమి కూడా కంప్లీట్గా లేకుండా దేవుడు చేయబోతున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. నాకు నా భార్యకు మంచి సమాధానం ఇచ్చాడు. హల్లెలూయా. ఆయనను బతిమలాడుకున్నందుకు, ఆయన అనుకుంటున్నట్లుగా జీవించడానికి అడుగులు వేస్తున్నందుకు దేవుడు నాకు మేలు చేశాడు. నేను ధైర్యంగా చెప్తా, సంపూర్ణ ఆరోగ్యం ఇచ్చిన దేవునికి మహిమ కలుగును గాక. మీ వ్యాధులు తొలగిపోవును గాక. హల్లెలూయా. ఎవరితో సమాధానం? అందరితో ప్లస్ నీ భార్యతో కూడా. హల్లెలూయా. అందరితో ప్లస్ నీ భర్తతో కూడా. భార్య భర్తలు ఒకవేళ కలయించుకొని వచ్చినారేమో, అప్పుడప్పుడు గొడవలు అవుతున్నాయా? దాన్ని తగ్గించే ప్రయత్నం చేయండి. దేవుడు మీ ప్రార్థన వింటాడు. హల్లెలూయా. కొందరు అయితే సంఖ్య చెప్పుకునేకేనేమో, ఏమనుకున్నావు, మాకు గొడవ వచ్చిందనుకో, మేము 4 రోజులు మాట్లాడుకోం తెలుసా. ఉన్నారు మళ్ళీ. ఇంకేమనంటే భార్యకు భర్తకు గొడవ వస్తే, భార్య వండి పెట్టింది 3 నెలలు తినడినా, 3 నెలలు ఆమె ఒక రూమ్లో, ఈయన ఒక రూమ్లో. హల్లెలూయా. అది సమాధానమా? అలాంటి స్థితిలో ఉంటే గనక బయటకు వచ్చుదురు గాక. నువ్వెట్లా చెప్తున్నావు అంటే, గతంలో ఉన్నోళ్ళు ఉన్నారు, బయటకు వచ్చిర్రు కూడా వాళ్ళు. ఇంకెవరన్నా ఉంటే బయటకు వచ్చుదురు గాక. బయటకు వచ్చిన వాళ్ళు దీవించబడుతున్నారు. ఎక్కడెక్కడ ఏమేమి ఉన్నాయో వాటిని మనం సరి చేసుకొని ఎవరెవరితో సమాధాన పడాలో వారితో సమాధాన పడితే దేవుడు నీతో ఉండి కదలబోతున్నాడు. నిజంగా నీ పరిస్థితుల్లో గొప్ప మార్పును చూడబోతున్నావు. ఈరోజు ఈ ముగింపు ప్రార్థనలో నువ్వు ఒక ప్రార్థన చేయి. ప్రభువా, నాకెవరితో విరోధం ఉందో వారందరితో నేను సమాధాన పడతా అని ప్రార్థన చేయి. నేను గాయపరిచిన వాళ్ళను కూడా నువ్వు క్షమించు. ఎవరికన్నా నీ మీద కోపం ఉంటే కూడా వారికి సారీ చెప్పు, వారితో సమాధాన పడు. హల్లెలూయా. హల్లెలూయా. అర్థమవుతుందా? ఒక తీర్మానంతో నువ్వు ప్రార్థన చేస్తాడు. ఎన్ని రోజులుగా తెరవబడని గర్భం తెరవబడబోతుంది యేసు నామములో. ఒక దరిద్రముగా వెంబడిస్తున్న ఆర్థిక సమస్యలు నిన్ను తొలగి విడిచి వెళ్ళిపోబోతున్న యేసు నామములో. హల్లెలూయా. హల్లెలూయా. సమాధానం ఫలము నీలో కనిపించును గాక. గట్టిగా స్తోత్రం చెప్పరా? హల్లెలూయా. మీ ఇంట్లో ఉన్న వాళ్ళకి అత్త ఉంటే అత్త, ఎవరుంటే వాళ్ళకి. ఒక స్త్రీగా నేను నా ఇంట్లోకి పరిచర్య చేస్తాను వాళ్ళు, స్త్రీలు ఎవరన్నా ఉంటే ఎత్తండి. మిగతాళ్ళు చెయ్యరా? మీ ఇంటి చుట్టూ ఎవరు లేకపోయినా పోయినప్పుడన్నా చేస్తాము అన్నోళ్ళు, అమ్మకి, నాయనకి, అత్తకి, మామకి, మరదికి ఎవరన్నా ఉంటారు కదా, యారన్లు ఉంటారు. హల్లెలూయా. నీ తోటి కోడలు పెద్దామెనో చిన్నామెనో ప్రెగ్నెంట్ అయి ఉంటుంది, చేత కాదు, చూసుకుంటూ కూర్చుంటారు కొందరు. మొన్ననే దిద్దుకున్నాం, ఇప్పుడు ఎట్లా పెట్టాలి? పాపం బాధపడుతుంటుంది. జర పరిచర్య చేయి యేసు నామంలో, నీకున్న బంధకాలు తొలగిపోతాయి. హల్లెలూయా. సమాధానమును వెతికి వెంటాడుదుము గాక. ఆమెను చెప్పండి గట్టిగా. ఎంతమంది సమాధానాన్ని వెతికి వెంటాడుతారు? ఈ హోంవర్క్ కంప్లీట్ చేస్తామన్నా ఒకసారి చేతులు ఎత్తరా, పురుషులైన స్త్రీలైనా. ఈ వారంలో ఇది నవ్వుకుంటూ చెప్తున్నప్పటికీ మీరు సమాధాన పడి చూడండి. దెబ్బకు తరచుగా వచ్చే ఎడమ పక్కన పెయిన్ వస్తుంది చూడు, నీకు అది తగ్గిపోబోతుంది యేసునామంలో. నీ గుండెకు ఆపరేషన్ బాధ తప్పబోతుంది యేసునామంలో. నువ్వు ఆరోగ్యంగా ఉంటావు యేసునామంలో. గ్యాస్ ప్రాబ్లం పోతుంది పక్కలతో సమాధాన పడితే. ఎట్లా తెలుసా? వాళ్ళు అట్రండ్రి వీళ్ళు ఇట్రండ్రి అని చెప్పేసి సమాధానం పాడు చేసుకొని టైంకు తింటలేవు. నువ్వు అన్నీ పక్కన పెట్టేసి అందరితో సమాధాన పడి కడుపు నిండి అన్నం తిని చూడు, నీకు బీపీ ఉండదు, షుగర్ ఉండదు, అల్సర్ ఉండదు, ఆ తర్వాత గుండె నొప్పి కూడా ఉండదు. దేవునికి మహిమ కలుగును గాక.
ఆరోగ్యం విషయంలో కూడా సౌఖ్యముగా ఉంటావు. హల్లెలూయా. కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం. తండ్రి, మీకు వందనాలు, స్తోత్రాలు. మీరు మాట్లాడిన ప్రతి మాటను బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాం నాయన. ఇదిగో దేవా, సమాధానపరచువారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడతారని మీ వాక్యం సెలవిస్తుంది. ఎవరైతే సమాధానపరుస్తారో వారు మీ కుమారులుగా ఉంటారు. మీ కుమారులే మీరిచ్చే సమస్తాన్ని పొందుకోవడానికి అర్హులు. ఎవరు దేవుని బిడ్డలంటే తన చుట్టూ ఉన్న వారితో, శత్రువుతో కూడా సమాధానంగా ఉండేవారు. ఈ రోజుల్లో కుటుంబాల్లో సమాధానం కరువైందయ్యా, ప్రేమ లేదయ్యా. పక్కనున్న మనిషే ఒకరినొకరు పట్టించుకోలేని పరిస్థితులు ఉంటున్నాయి. అయ్యా, ఇక్కడున్న వారి హృదయాల్లో సమాధానం అనే ఫలము ఫలించునుగాక. సమాధానమును వెతికి వెంటాడమంటున్నారయ్యా. సమాధానపరచు వారి సంతతి నిరంతరము నిలుచునంటున్నారు. మీకు వందనములయ్యా. సమాధానమును వెతికి వెంటాడడానికి సాయించండి. మీ సన్నిధిలో మేము చేసే ప్రార్థనలకి జవాబులు రావాలంటే కూడా మా ప్రతివాదితో సమాధాన పడమంటున్నారు, మా విరోధులతో సమాధాన పడమంటున్నారు. సమాధాన పడే హృదయాన్ని ఇవ్వండి. ఇప్పటి వరకు మేము ఆలోచించాము, ఎందుకు మేము ఆశీర్వదింపబడటం లేదు, ఎందుకు మేము దీవెనలు కోల్పోతున్నాం, ఎందుకు మేము వర్ధిల్లటం లేదు, మాకు సంతోషం లేదు, సౌఖ్యము లేదని మేము ఆలోచించాం. కానీ ఈరోజు అర్థమైంది ప్రభువా, ఎంతోమందితో సమాధానం కోల్పోయిన స్థితిలో మేము ఉన్నాం. ఆయాసం పెట్టుకొని బ్రతుకుతున్నాం హృదయంలో. యేసు నామంలో ఆ ఆయాసం అంతా కూడా కొట్టివేయబడునుగాక. ప్రతి హృదయాన్ని మీరు తాకండి పరిశుద్ధాత్ముడా. ప్రతి హృదయంలో కూడా ఆత్మ ఫలములు ఫలించునుగాక. అప్పుడే నిజమైన ఆత్మ వరములతో మేము నింపబడతాం. అప్పుడే ఆ వరముల ద్వారా సంఘానికి, లోకానికి, సమాజానికి మేలు కలుగుతుందయ్యా. మొదటిగా మా ఆత్మీయ జీవితాన్ని సరిచేసుకొని మీరు ఆశిస్తున్నట్లుగా జీవించటానికి, బ్రతకటానికి మీరు మాకు సహాయించండి. ఇదిగో వచ్చిన వారిలో అనేకులను ఆత్మలో ఫలింపచేసి, వర్ధిల్లింపచేసి అన్ని విషయాల్లో సౌఖ్యముగా ఉంచండి. అదేవిధంగా ప్రభువా, ప్రతి ఒక్కరు కూడా ఆత్మ వరములతో నింపబడుదురుగాక. ఈ అంత్య దినాల్లో మీ ఆత్మతో నింపబడి భాషలు మాట్లాడే కృపావరమును, స్వస్థపరిచే కృపావరమును, ప్రవచించే కృపావరమును, ఆ నానా విధములైనటువంటి వరములతో నింపబడుదురుగాక. తండ్రి, మీకు వందనములు తండ్రి. ఒక లోతైన ఆత్మీయ అనుభవంలోనికి ఈ సంఘాన్ని, సహవాసాన్ని దయతో నడిపించమని అడుగుతూ, కూడా వచ్చిన అందరినీ కూడా దర్శించి బలపరచమని, కడవరకు మీ సాక్షులుగా నిలబెట్టుకోమని, మేలు చేయమని, అదేవిధంగా వచ్చిన వారు ఎవరైతే బలహీనులుగా అనారోగ్యంతో ఉన్నారో, చీకటి శక్తులతో పీడింపబడుతున్నారో, ఆర్థిక సమస్యలతో నలిగిపోతున్నారో వారిని దర్శించి స్వస్థపరిచి విడుదలను దయచేయమని అడుగుతూ, ప్రతి సమస్య పోరాటం మీద విజయాన్ని ఇవ్వమని యేసయ్య నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమెన్.